భారత్పై అమెరికా టారిఫ్లను 18% తగ్గించడం వల్ల ఏ రంగాలకు ఉపయోగకరమనే వివరాలపై స్టాక్ మార్కెట్ నిపుణుడు సుందర్ రామిరెడ్డితో మా ప్రతినిధి కె శ్రీనివాస్ ముఖాముఖి. సుంకాలను తగ్గిస్తూ అమెరికా భారత్ నిర్ణయం తీసుకున్నాయి. అయితే ఈ నిర్ణయం స్టాక్ మార్కెట్పై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, దీని ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయంపై మనతో పాటు స్టాక్ మార్కెట్ నిపుణులు సుందర్ రామిరెడ్డి ఉన్నారు. ఆయన అడిగి ఇందుకు సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సుందర్ రామిరెడ్డికి నమస్కారం. గతంలో అమెరికా స్టాక్ మార్కెట్కి సంబంధించి స్టాక్ మార్కెట్ పెంచుతున్నట్టుగా అంటే పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అప్పుడు దీని ప్రభావం చాలా పడింది. అయితే ప్రస్తుతం తగ్గిస్తూ భారత్ అమెరికా కూడా ఓ నిర్ణయం తీసుకున్నాయి. దీని పరిణామాలు ఏ విధంగా ఉండవచ్చు? సో మొన్న ఆగస్టు నుంచి ఇండియా మీద ట్రంప్ మామూలుగా 25% ట్యాక్స్ ప్లస్ రష్యా నుంచి ఆయిల్ తెచ్చుకుంటున్నాం కాబట్టి పనిష్మెంట్ కిందకి ఒక 25%, మొత్తం మీద 50% టారిఫ్ ఉన్నాయండి. ప్రపంచంలో హై ఎండ్ ట్యాక్సెస్ ఉంది అమెరికాలో ఇండియన్ గూడ్స్ మీద, అది 50% అనమాట. ఇప్పుడు లాస్ట్ నైట్ 11 o'clockకి ఫస్ట్ ట్రంప్ దగ్గర నుంచి ట్వీట్ వచ్చిందండి, ఇండియన్ గూడ్స్ మీద అండ్ ఇమ్మీడియట్లీగా అంటే ఈ రోజు నుంచే అండ్ 18% తగ్గిస్తున్నామని. అంటే 50% నుంచి అంటే 18%కి ఓవర్ నైట్లోనే డ్రాప్ అయినట్లు లెక్క అనమాట. అయితే ఇది ట్రేడ్ డీల్ అంటే కాదండి, ప్రస్తుతానికి టారిఫ్ డీల్ అనుకోవాలి. ఎందుకంటే ఇంకా టెస్ట్ మెసేజ్లు ఏం రాలేదు, ఇంకా అగ్రిమెంట్లు ఏం అవ్వలేదు అనమాట. అందుకని ప్రస్తుతానికి ఇద్దరు లీడర్లు అనౌన్స్మెంట్, ఫస్ట్ ట్రంప్ ట్వీట్ చేశాడు, తర్వాత మోడీ గారు దాన్ని కన్ఫర్మ్ చేశారు. అందుకని ఈ రోజు నుంచి అఫీషియల్గా అమెరికాలో ఉన్న గూడ్స్ మీద ఇండియన్స్కి పడే టారిఫ్ 18%. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే చైనా 35%తో పోల్చుకున్నా, పాకిస్తాన్ వియత్నాం 19%తో పోల్చుకున్నా అండ్ 18% బెస్ట్ డీల్ అనమాట. అందుకని ఇండియా వాళ్ళు ఇప్పుడు తీసుకున్న డీల్ ద బెస్ట్ డీల్ అనుకోవచ్చు. ఇప్పుడు దానికి ఏంటంటే అమెరికా నుంచి ఇండియాకి వచ్చే ఇంపోర్ట్స్లో అండ్ జీరో టారిఫ్ అనమాట అవన్నీ కూడా. అయితే ట్రంప్ చెప్తున్న ప్రకారం ఏంటంటే ఇండియా వాళ్ళు $500 బిలియన్ వర్త్ యొక్క ఎనర్జీ అండ్ టెక్నాలజీ అండ్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కొనబోతున్నారని చెప్పారు. అది కొంచెం అతిశయోక్తి కనపడుతుంది. ఎందుకంటే 2025లో టోటల్ అమెరికా నుంచి ఇండియాకి వచ్చిన ఇంపోర్ట్స్ మొత్తం కూడా జస్ట్ $45 బిలియన్ అండి. దాంతో పోల్చుకుంటే ఇప్పుడు ట్రంప్ చెప్తున్నది 500 బిలియన్స్ అంటే కొంచెం అతిశయోక్తిగా ఉంది. బహుశా అది 4-5 years యావరేజ్ డీల్ అయి ఉండొచ్చు. ఎందుకంటే లాస్ట్ మొన్నే బడ్జెట్ అయిపోయింది. ఇండియన్ టోటల్ బడ్జెట్ కూడా 53 లక్షల కోట్లు. ఇప్పుడు అమెరికా వాళ్ళు $500 బిలియన్ అంటే రఫ్గా అరౌండ్ అది 45 లక్షల కోట్లు అనమాట. అమెరికా నుంచి అంత ఇంపోర్ట్స్ లేవు కాబట్టి మేబీ 10 years యావరేజ్ చేసి చెప్పుండొచ్చు. మొత్తానికి ఓవరాల్గా అయితే మాత్రం ఈ రోజు నుంచి ఇండియా వాళ్ళకి టారిఫ్ అమెరికాలో ఉన్న అన్ని ప్రొడక్ట్స్ మీద యావరేజ్ 18%. దట్ ఈస్ టూ గుడ్ థింగ్. అండ్ మార్కెట్ ఆల్రెడీ సెలబ్రేషన్ మూడ్లో ఉందండి. ఎప్పుడైతే ఆ న్యూస్ 11 o'clockకి ట్విట్టర్లో అనౌన్స్మెంట్ అయిందో ఆ క్షణం నుంచి గిఫ్ట్ నిఫ్టీ ఒక్కసారిగా ర్యాపిడ్గా మూవ్ అయ్యి 26,000 టచ్ చేసింది. ఇప్పుడు లైవ్ మార్కెట్లో 26,200 మధ్య నడుస్తుంది. అంటే 1200 పాయింట్లు గ్యాప్ అప్ ఓపెనింగ్ జరిగే ఛాన్స్ ఉంది నిఫ్టీలో. డెఫినెట్గా దిస్ ఈజ్ ద సెలబ్రేషన్ టైం ఫర్ ద ఇండియన్ బుల్స్ అనమాట. అంతర్జాతీయంగా పలు దేశాల మధ్య ప్రస్తుతం యుద్ధ వాతావరణం నెలకొంది. అయినప్పటికీ మన స్టాక్ మార్కెట్ ఇంకా పైకి వెళ్ళే అవకాశం ఉందా? ఇండియా జనాభా 146 కోట్లు అండి. ఎక్కువ గ్రోత్ మనది ఇంటర్నల్ కన్జంప్షన్ ద్వారా వస్తుందన్నమాట. అండ్ ఈ మధ్యకాలంలో ట్రంప్ ఎప్పుడైతే ఇండియా మీద టారిఫ్ వేశారో అప్పటి నుంచి ఇండియన్ మార్కెట్స్ కూడా బియాండ్ ద అమెరికన్ మార్కెట్ చూడటం బినైందనమాట. అండ్ గుర్తుపెట్టుకోండి, లాస్ట్ 6 monthsలో ఇండియన్ ఎక్స్పోర్ట్స్ పెరుగుతున్నాయి తప్ప తగ్గలేదు, ఈవెన్ 50% టారిఫ్స్ ఉన్నా సరే. అంటే మనం అమెరికా దాటి అవతలకి ఎక్స్పోర్ట్ చేయడం బీన్ చేసాం. రీసెంట్గా మీరు చూశారు మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని చెప్పేసి యూరోపియన్ యూనియన్తో టైప్ అయ్యాం. అండ్ మనం ఆల్రెడీ కెనడాతో టైప్ నెక్స్ట్ మంత్ రెడీ అవుతున్నాం. అండ్ యూఏఈతో టైప్ అయ్యాము, రష్యాతో టైప్ అయ్యాము. అంటే ఇతర దేశాలతో పలు దేశాలతో మనం అగ్రిమెంట్ చేసుకున్నామండి. తద్వారా ఇండియన్ ఎకానమీ డొమెస్టిక్ వైజ్ బాగుంది, ఇంటర్నేషనల్ వైజ్ కూడా బాగుండే ఛాన్స్ ఉంది. అందుకని ఇంటర్నేషనల్గా ఎంత అన్సర్టిటీ ఉన్నా సరే ఇండియన్ జీడీపీ గ్రోత్ మోర్ దెన్ 7% రికార్డ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఎందుకంటే ఇండియా 90% జీడీపీ గ్రోత్ అంతా కూడా ఇంటర్నల్ కన్జంప్షన్ ద్వారా వస్తుంది. అండ్ రీసెంట్ బడ్జెట్ కూడా దాన్ని సపోర్ట్ చేస్తూ బడ్జెట్ తయారు చేశారు కాబట్టి డెఫినెట్గా ఇట్స్ గోయింగ్ టు మూవ్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ కూడా 7.5 అలా గ్రో అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. బంగారం వెండి ధరలు భారీగా పెరుగుతూ అదేవిధంగా తగ్గుతూ వస్తున్నాయి. ఇది మరింతగా తగ్గే అవకాశం ఏమైనా ఉందా? సో బేసికల్గా వరల్డ్ వైడ్గా ఒరిజినల్గా ఒక వెండి కేజీ ఉంటే ఒరిజినల్ వెండి అండ్ 400 kgs పేపర్ యాసెట్స్ మీద బెట్కాస్తున్నారండి. పర్టికులర్గా ఫీచర్స్ ఆప్షన్స్లో వచ్చిన మార్జిన్ ప్రెజర్ వల్ల మార్కెట్ ఇంతగా డ్రాప్ అయిందండి. ఒరిజినల్గా ఇండస్ట్రీ డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు. ఫిజికల్గా బయట రోడ్డు మీద ఎవరు గోల్డ్ సిల్వర్ అమ్మటం లేదు. కేవలం ఫీచర్స్ ఆప్షన్స్లో మార్జిన్స్ పెంచడం ద్వారా
స్క్వీజ్ అయిపోయి పట్టణం స్టార్ట్ అయిందనమాట. ఊహించుకోండి 15% మార్జిన్ ఉండే గోల్డ్ సిల్వర్లు మొత్తం కూడా అండ్ రఫ్గా 68% దాకా మార్జిన్స్ పెంచారు. అందుకని మీ దగ్గర ఫ్యూచర్స్ కాంట్రాక్ట్స్ కనుక్కుంటే లాభంతో ఉన్న ఆ మార్జిన్ మెయింటైన్ చేయాలి, షార్ట్ కొట్టిన వాళ్ళు కూడా ఆ మార్జిన్ మెయింటైన్ చేయాలి. అంత మార్జిన్ ఎవరి దగ్గర ఉండదు. అందుకని కొనేవాళ్ళు క్లోజ్ చేసుకుంటున్నారు, అమ్మేవాళ్ళు క్లోజ్ చేసుకుంటున్నారు. ఇద్దరు ఒక్కసారిగా క్లోజ్ చేయడం వల్ల ఏంటంటే సడన్గా మార్కెట్లో పట్టడం స్టార్ట్ అయిందనమాట. అది ఎంత అంటే 3 డేస్లోనే ఆల్మోస్ట్ 50% డ్రాప్ అయింది. బట్ స్టిల్ 1 మంత్ బ్యాక్తో పోల్చుకుంటే గోల్డ్ +10%లో ఉంది, సిల్వర్ +10%లో ఉంది. కాబట్టి షార్ట్ టర్మ్లో వాళ్ళు ఎవరైనా లాస్ అయి ఉండొచ్చేమో కానీ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ గుడ్ అనమాట. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో MCXలో ఇప్పుడు మార్కెట్ లైవ్లో ఉందండి. అండ్ సిల్వర్ +6% ట్రేడ్ అవుతుంది, అండ్ గోల్డ్ 3.5తో ట్రేడ్ అవుతుంది. కాబట్టి సిల్వర్ గోల్డ్ సంబంధించి ఇంకా బ్యాడ్ న్యూస్ అయిపోయింది అనుకోవచ్చు. ఎనీహౌ 2-3 రోజుల్లో మార్కెట్ సెటిల్ అవుతుందండి. ఎవరైనా కొనాలనుకుంటే అప్పటి నుంచి మళ్ళీ SIP పద్ధతులు కొనుక్కోవచ్చు. స్టాక్ మార్కెట్పై పెట్టుబడులకు అంటే ఇది సరైన సమయమా, మరి కాస్త సమయం వేచి చూడాలంటారా? బేసికల్గా టైమింగ్స్ గురించి మనకు తెలియదండి. ట్రంప్ ట్వీట్ వచ్చింది లాస్ట్ మిడ్నైట్ 11 o'clockకి. ఈరోజు మార్నింగే ఇండియన్ మార్కెట్ +3 నుంచి 5% మధ్య ఓపెన్ అవుతుంది. మీరు టైమింగ్ కోసం కూర్చున్నారనుకోండి మార్కెట్ మీకోసం ఆగదు. అందుకని మీ ఫైనాన్షియల్ గోల్స్ తగ్గట్టు మీరు SIP మెథడ్లో కొనే వాళ్ళకి డిస్కౌంట్ సేల్ మంచిదే కదా, తక్కువ రేటుకి ఎక్కువ స్టాక్స్ వస్తాయి కదా. కాబట్టి లాంగ్ టర్మ్ ప్లానింగ్ మీద డిప్ వచ్చినప్పుడు ఎక్కువ కొనడం ద్వారా మనం బెనిఫిట్ పొందొచ్చు. అందుకని మార్కెట్ ఎప్పుడు పాజిటివ్ బాధ ఎప్పుడు నెగిటివ్ బాధ మనకు తెలియదు. బట్ ఇండియన్ ఎకానమీ వెరీ స్ట్రాంగ్. నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ కూడా GDP గ్రోత్ 7% ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది. కాబట్టి ప్రతి బ్యాడ్ న్యూస్ కూడా దాన్ని ఎన్కాష్మెంట్ చేసుకోవడం బెటర్ నా ఉద్దేశం. భారత్ అమెరికా తాజా నిర్ణయాలపై ఈ ఎటువంటి మరిన్ని ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏ రంగాలపై ఇది ప్రభావం చూపే అవకాశం? డెఫినెట్గా అండి. మీరు కనుక చూసుకుంటే లాస్ట్ 11 o'clock నుంచి ఇప్పుడు మార్నింగ్ వరకు చూసుకుంటే ఇండియన్ రూపీ 1.5 రూపీస్ బలపడింది. ఇప్పుడు లైవ్ మార్కెట్లో 90.5 దగ్గర ఉంది. అంటే ఇండియన్ రూపీ స్ట్రాంగ్ అవుతుంది. దీంతో ఈ డీల్ తోటంటే ఎక్స్పర్ట్స్ చేసే వాళ్ళు ఎక్కువ డాలర్ సంపాదిస్తారు అండ్ ఇండియన్ రూపీ స్ట్రాంగ్ అవుతుంది. అండ్ ఆటోమేటిక్గా మళ్ళీ FIIs ఇండియాకి వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఇండియాలో క్యాపిటల్ ఫ్లో అవుతుంది. కాబట్టి స్టాక్ మార్కెట్ రిమైనింగ్ ఇండస్ట్రీస్ స్ట్రాంగ్ అవుతాయి. అదే టైంలో అమెరికన్ డాలర్ కూడా లాస్ట్ 1 yearలో 10% డ్రాప్ అయిందండి. అమెరికన్ ఎకానమీలో ఇది గుడ్ అవుతుంది అనమాట. ఇద్దరికి విన్ ఆపర్చునిటీ. అండ్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటే FIIs యాంగిల్లో చూస్తే పాజిటివ్ న్యూస్. అండ్ ఇండియా పారెక్స్ ప్రకారం చూసుకుంటే డాలర్ ఫ్లో ఉంటుంది ఇండియాకి, ఇండియన్ రూపీ స్ట్రాంగ్ అవుతుంది. అండ్ పర్టికులర్గా లేబర్ ఇన్సెంటివ్ సెక్టర్ లైక్ జర్మన్ జ్యువెలరీ అండ్ టెక్స్టైల్స్ అండ్ రొయ్యల ఎగుమతులు ఇలాంటి వాటికి డెఫినెట్గా దిస్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ న్యూస్ అండి. ఎందుకంటే ఒకవైపు యూరోప్ తోటి మనం డీల్ చేసుకున్నాం, ఇప్పుడు అమెరికాతో డీల్ చేస్తున్నాం. వరల్డ్లో బిగ్గెస్ట్ పాపులేషన్ ఉన్న కంట్రీస్ తోటి ట్రేడ్స్ జరుగుతున్నాయి. కాబట్టి డెఫినెట్గా మేకింగ్ ఇండియాకి ఇది పెద్ద బూస్ట్ అవుతుంది. అండ్ మోర్ క్యాపిటల్ ఇండియాకి ఫ్లో అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇది జస్ట్ స్టేట్మెంట్ కాదండి, ఇండియా బిజినెస్కి రీడెఫిన్ అనమాట. స్టాక్ మార్కెట్ ఎప్పుడు లేదు పీచ్ని డిస్కౌంట్ చేసుకుంటూ ముందుకు పోద్ది. అందుకని నిజమైన ట్రేడ్ అగ్రిమెంట్ ఇంకా జరగలేదు. బట్ స్టిల్ మార్కెట్కి వచ్చిన క్లూ చాలు. అందుకనే నిఫ్టీ ఆల్రెడీ 1200 పాయింట్లు గ్యాప్ అప్లో ఓపెన్ అయింది. ఇండియన్ రూపీ ఆల్రెడీ 1.5% పెరిగింది లాస్ట్ నైట్ నుంచి. అండ్ 92 రూపీస్ దగ్గర నుంచి ఇప్పుడు 90.50 దగ్గర ట్రేడ్ అవుతుంది. కాబట్టి ఇండస్ట్రీ వెరీ పాజిటివ్గా రెస్పాండ్ అవుతుంది. అండ్ 1 year తర్వాత బహుశా ఇండియన్ బుల్స్కి దిస్ ఇస్ ద బెస్ట్ టైం అండి. కాబట్టి మీరు టైమింగ్ కోసం చూసుకోకుండా ఎవ్రీ మంత్ SIPలు కొనడం ద్వారా పడ్డపడలో డిస్కౌంట్స్ మనం చూసుకోవచ్చు. అఫ్కోర్స్ మార్కెట్లో వాలటిలిటీ ఎక్కువ ఉంటుంది. మనం చూసాము సిల్వర్ ఒక రోజులో 30% పట్టడం, గోల్డ్ 10% డ్రాప్ అవటం, నిన్న ఒక్క రోజే నేచురల్ గ్యాస్ 28% డ్రాప్ అవటం, ఈరోజు మళ్ళీ ఇండియన్ మార్కెట్ +1000 ఓపెన్ కాబోవటం, ఇవన్నీ చూస్తే ఏంటంటే ఈ అసెట్ క్లాసులో టూ మచ్ వాలటిలిటీ స్టేజ్లో ఉన్నాం. అందుకని ఈ మార్కెట్లో స్టేబిలిటీ అంటూ ఏముండదు. బట్ స్టిల్ లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ గోల్స్ ఉన్న వాళ్ళందరూ కూడా డిప్ ఆన్ బై చేసుకుంటూ ఉండటం వల్ల లాంగ్ టర్మ్లో మనం మనీ మేక్ చేసుకోవచ్చు. మరోవైపు ఈ వాణిజ్య ఒప్పందంతో భారత్ చైనాతో పోటీ పడే అవకాశాలు మరింత మెరుగవుతాయని అంటున్నారు. ఈ విషయంలో మీ అభిప్రాయం? డెఫినెట్గా. ఎందుకంటే చైనా వల్ల టారిఫ్ అమెరికాలో 35% అండి, మనకున్న టారిఫ్ 18% ఉంది. డెఫినెట్గా చాలా ఎడ్జ్ ఉంది ఇండియాలో. ఈ టైంలో అగ్రెసివ్ కనుక మేక్ ఇన్ ఇండియా ఇంకొంచెం ఎక్కువ చేసేసి అమెరికా కనుక మనం ఎలక్ట్రానిక్స్, పెట్రోలియం ప్రొడక్ట్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ ఇవన్నీ కనుక మోర్ అండ్ మోర్ ప్రొడక్ట్స్ కనుక మనం పంపించగలిగితే దీన్ని మనం క్యాప్చర్ చేయొచ్చు అనమాట. లాస్ట్ 6 months నుంచి మనం ఎంత పెయిన్ అనిపించామో ఇప్పుడు అంత ఫ్రూట్స్ అనిపించబోతున్నాం అనమాట. డెఫినెట్గా దిస్ ఈజ్ ఎ గుడ్ న్యూస్ ఫర్ ఎంటైర్ ఇండియన్ ఎకానమీ, ఇండియన్ రూపీ, ఇండియన్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్స్ అండ్ ఓవరాల్గా అందరికీ ఇది గుడ్ న్యూస్. మరోవైపు మేక్ ఇన్ ఇండియా ఉత్పత్తులకు డిమాండ్ పెరిగే అవకాశం అంటే దీనిపై మీ అభిప్రాయం? డెఫినెట్గా. ఇప్పుడు ఒక యాపిల్ చూసుకోండి, అమెరికాలో అమ్మే ప్రతి 9 యాపిల్ ఫోన్స్లో 8 ఫోన్లు ఇండియా నుంచి తయారు చేస్తున్నారు. యాపిల్ వచ్చిన తర్వాత ఇండియాలో 3 లక్షల జాబ్స్ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా క్రియేట్ అయినాయి.
అండ్ 2 లక్షల కోట్ల వర్త్ గల యాపిల్ ఫోన్స్ని మనం అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాము. అంటే 10 years బ్యాక్ మనం ఇది ఎక్స్పెక్ట్ చేయలేము. అందుకని మోర్ అండ్ మోర్ అమెరికన్ కంపెనీస్ ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ బిగిన్ చేసుకుని అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఎందుకంటే ట్యాక్స్లు తగ్గింది కాదు. అల్టిమేట్గా ప్రపంచానికి మొత్తం తెలిసింది ఇండియాలో పవర్ తక్కువ రేటు దొరుకుతుంది, మ్యాన్ పవర్ తక్కువ రేటు దొరుకుతుంది, ఇంటర్నెట్ తక్కువ రోజుకు దొరుకుతుంది, అండ్ పర్చేసింగ్ పవర్ ప్యారిటీ మెథడ్ ప్రకారం చూసుకొని అమెరికాతో పోల్చుకుంటే ఇక్కడ తక్కువ రేటుకి దొరుకుతుంది. కాబట్టి ఇక్కడ టారిఫ్ ఎంచుకుంటే తక్కువ రేటుకి మ్యానుఫ్యాక్చరింగ్ అవుద్ది కాబట్టి అండ్ వరల్డ్ మొత్తానికి ఇది మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మారే ఛాన్స్ ఉంది. ఈ మధ్య ఉన్న ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ అమెరికాతో ఈ టైర్స్ ద్వారా ఏంటంటే అంటే పాజిటివ్ క్లూస్ ఎక్కువ వస్తాయి అనమాట. పర్టికులర్గా ఇండియన్ రూపీ స్ట్రాంగ్ అవడానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది. అయితే అమెరికా భారత్ వాణిజ్య ఒప్పందం పూర్తిగా మంచి ఫలితాలు ఇస్తుంది. అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా ఇది సానుకూల ప్రభావం చూపుతుంది. ప్రధానంగా స్టాక్ మార్కెట్ కావచ్చు, ఇతర అనేక రంగాల్లో కూడా ఇది సానుకూల ప్రభావం చూపుతుందని స్టాక్ మార్కెట్ నిపుణులు జయరాం రెడ్డి చెప్తున్నారు. అయితే పూర్తిగా ఇది మంచి ఫలితాలు ఇస్తుందని ఆయన అభిప్రాయపడుతున్నారు. ఇది ప్రస్తుతం అయితే ఈ భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందానికి సంబంధించి తాజా పరిస్థితి. ఓటీ